కొడాలి నాని అనే అతను ఎలక్షన్ ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం చేస్తాడు. సిగ్గుందా? నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినాడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 175 అన్నారు. 175 నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం 164 సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం. నీ కడప జిల్లాలో మేము 10కి 8 సీట్లు కొట్టాం. ఇప్పుడు చెప్పు కొడాలని, బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ నీళ్లు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినాడు అయితే నువ్వు 20 ఏళ్ళు గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నావు. నీకు సిగ్గు శరం అనేది ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు? రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు చెప్పు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినాడు అయితే చెప్పు. పేరు నాని, నీకు కూడా అడుగుతా ఉన్నా, నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని రపా అందాం అనుకుంటున్నావు? ఎవరిని చంపేస్తారు? ఏం చేస్తారు? ఇక్కడ గుడివాడలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. 20 ఏళ్ళ దరిద్రాన్ని వదిలించుకున్నాం. ఇప్పుడైనా బాగుపడదాం. పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువత ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటా ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాడలో ఇవాళ పేరు నానిని లేకపోతే వంశీనో లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? మీరు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? అర్ధరాత్రి పూట్ల మీరు ఎవరిని లేపేస్తారు? కేక్ కన్వెన్షన్లో కత్తులు పెట్టారా, రాడ్లు పెట్టారా, కర్రలు పెట్టారా, రాళ్లు పెట్టారా? ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నది ఏంటంటే, గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు. మీ పని అయిపోయిందిరా బాబు, వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి, మీ మొహం కూడా చూడమని. కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలను భయపెట్టేదో చేద్దామని చూస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచలు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాం.